తెలంగాణ ఉద్యమ భూమిలో పురుడు పోసుకున్న అస్తిత్వ పతాక ఉద్యమమైన స్వరాష్ట్ర పునర్నిర్మాణమైన తెలంగాణ హక్కుల పరిరక్షణే టీ న్యూస్ ఏకైక ఎజెండా. అందుకే తెలంగాణ గుండె చప్పుడుగా యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచింది. ఇప్పుడు టీ న్యూస్ పేరు వింటే గుంపు మేస్త్రి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. నిత్యం ప్రజా సమస్యలను చూపిస్తూ రేవంత్ దగాకోరు పాలనను ఎండగడుతున్నందుకు పాలకులకు వణుకు పుడుతున్నది. అందుకే తప్పుడు కేసులు పెట్టి వేధించాలని కుట్రలు చేస్తున్నాడు. ఇటీవల నల్గొండ మంత్రిపై ఎన్టీవీలో ప్రసారమైన ఓ కథనాన్ని ఉటంకించినందుకు ఎన్టీవీని వదిలేసి తెలంగాణ మీడియాపై కక్ష సాధింపు చర్యలకు దిగింది ప్రభుత్వం. వార్త ప్రసారం చేసిన ఛానల్ను వదిలేసి నిజాలు చెప్పే మీడియాపై కర్కసత్వం ప్రదర్శిస్తున్నది. ఐఏఎస్ అధికారులపై ప్రసారమైనటువంటి కథనాలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. అసలు టీ న్యూస్లో ఐఏఎస్లపై ఎలాంటి వార్త ప్రసారం కాకుండా అన్యాయంగా ఎఫ్ఐఆర్లో చేర్చింది. కాంగ్రెస్ ముఖ్య నేత, సీనియర్ మంత్రులే ఒకరి మీద ఒకరు లీకులు ఇచ్చుకుంటున్నారు. కానీ తమ భాగోతం బయటకు రాకుండా తెలంగాణ మీడియాను బలిపశువును చేస్తున్నారు.